ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రభుత్వ తప్పిదం వల్లే పెద్ద ఎత్తున వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తిందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజయవాడ వరద బాధిత ప్రాంతాలన్నింటిలో కూడా ఆయన పర్యటించారు. అక్కడి నుంచి లైవ్ ఇప్పటి వరకు మనం చూసాం. ఇక బాపట్ల జిల్లా రేపల్లెకు వరద ముప్పు పొంచి ఉంది. కరకట్ట వెంట నివసిస్తున్న ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. ట్రాక్టర్లతో మట్టి ఇసుక బస్తాలు తెచ్చి కట్టలు మూసే ప్రయత్నం చేస్తున్నారు. కరకట్టకు పడిన గండిని పూడ్చే పనిలో స్థానికులు పోలీసులు ఉన్నారు. కొల్లూరు కోటిపల్లి మండలాల్లో కరకట్ట బలహీనంగా ఉంది. భయంతో బాపట్ల జిల్లా లంక గ్రామాల ప్రజలు ఉన్నారు. రేపల్లెకు వరద ముప్పు పొంచి ఉంది. కరకట్ట వెంట నివసిస్తున్న ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు. ట్రాక్టర్లతో మట్టి ఇసుక బస్తాలు తెచ్చి కట్టలు మూసే ప్రయత్నం చేస్తున్నారు. కరకట్టకు పడిన గండిని పూడ్చే పనిలో స్థానికులు పోలీసులు ఉన్నారు. కొల్లూరు కోటిపల్లి మండలాల్లో ఈ కరకట్ట ప్రాంతం అంతా బలహీనంగా ఉంది. అటు బాపట్ల జిల్లా లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమని బతుకుతున్న పరిస్థితి. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ఏం జరుగుతోంది ప్రస్తుతం? ఖాళీ చేయిస్తున్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కాస్తైనా ప్లానింగ్ కానీ లేకపోతే కొంత ముప్పుని నివారించడానికి అవసరమైన తక్షణ సహాయక చర్యలు కానీ ఎట్లా జరుగుతున్నాయి? రేపల్లి నియోజకవర్గం అటు దాంతోపాటుగా పూర్తిగా వేమూరు నియోజకవర్గం, ఈ రెండు నియోజకవర్గాలకు ఇప్పుడు డేంజర్ బెల్ మోగుతుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి భారీ స్థాయిలో దాదాపు సాయంత్రం 4:30 ప్రాంతంలో 11,50,000 పైగా క్యూసెక్ల నీరు కిందికి వదిలారు. అయితే ఇవి రేపల్లి నియోజకవర్గం అలానే వేమూరు నియోజకవర్గం వెళ్ళాలంటే కనీసం 10 గంటలు పడుతుంది. కానీ అక్కడ గంటకు కృష్ణానదిలో వరద ఉధృతి పెరుగుతూ ఉంది. దీంతో పాటుగా రేపల్లె మండలం రావి అనంతవరం అక్కడ కరకట్ట చాలా బలహీనంగా ఉంది. ఇప్పటికే కరకట్టకు సంబంధించిన సీపేజీ అవతల వైపుకి వస్తుంది, అంటే చెమ్మ అవతల వైపుకి వస్తుంది. దీంతో అక్కడ మరమ్మతులు ఏర్పాటు చేశారు. వాస్తవానికి అధికారులు ముందే పసిగట్టాల్సి ఉంది, కానీ భారీ స్థాయిలో వరద నీరు రావడంతో అక్కడ సీపేజ్ కరకట్టకు అవతల వైపుకు వస్తుంది. దాంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటుగా బట్టిప్రోలు మండలం పెదపులివరు వద్ద కూడా ఇప్పటికే కరకట్ట పైకి వాటర్ వచ్చేసిన పరిస్థితి. స్థానికులు వెంటనే స్పందించి అక్కడ ఇసుక బస్తాలు వేసి కరకట్టను పైకి హైట్ లేపే పనిలో ఉన్నారు. దాంతోపాటుగా కొల్లిపర్ర మండలం బట్టిప్రోలులో కూడా ఇదే పరిస్థితి. దీంతో పాటుగా రేపల్లె మండలం పెనుముడిలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. పూర్తిగా కరకట్ట బలహీనంగా ఉంది. కానీ ఇక్కడి నుంచి విడుదలైన వాటర్ అక్కడికి వెళ్ళాలంటే అర్ధరాత్రికి చేరుకుంటుంది. అప్పుడు పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంది. కానీ అధికారులు ముందే స్పందిస్తే బాగుండేది. కానీ ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే రేపల్లె మండలం రావి అనంతవరంలో కాస్త ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. అక్కడ ఇంకా వాటర్ ఫ్లో పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి వచ్చే 1 రోజు 2 రోజులు. దీంట్లో దానికి తగ్గట్టు ప్రిపేర్నెస్ ఉందా అంటే ఏం చెప్తారు అశోక్? దాన్ని ఇసుక అలానే సిమెంట్ వేసి కంకరు ఇవన్నీ వేసి కరకట్టకు సపోర్ట్ ఇస్తున్నారు. కానీ అక్కడ మాత్రం సీపేజ్ వస్తూ ఉంది. కానీ ఈ వాటర్ అంతా అక్కడికి వెళ్ళేటప్పటికి 11 లక్షల పైగా అక్కడికి వెళ్ళేటప్పటికి అర్ధరాత్రి సమయం పడుతుంది. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో అని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా రేపల్లె మరియు వేమూరు నియోజకవర్గాలకు సంబంధించి ఆ 2 నియోజకవర్గాల్లో 20 గ్రామాలు లంకల్లో ఉన్నాయి. ఇప్పటికే భారీ స్థాయిలో లంకల్లోకి నీరు ఓకే అశోక్, థ్యాంక్ యూ.